జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏం చెప్తారా అని. సో మొదటి నుంచి కూడా ఒక వాదన బలంగా వినపడతా ఉంది. ఇది కేవలం 9th షెడ్యూల్లో చేరిస్తే మాత్రమే నిలబడుతుంది అనేది మొదటి నుంచే ఆయన యొక్క వాదన. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, 8వ తారీఖు ఏం ఉండబోతా ఉన్నది, 8వ తారీఖు జడ్జిమెంట్ ఏం రాబోతా ఉంది, అలాగే ఎవరైనా ఈ జీవో పైన సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం జరగబోతా ఉంది, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు సార్ ఈశ్వరయ్య సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఆల్రెడీ ఈ జీవో ఇది పనికొచ్చేటువంటి జీవోనా, ఇది నిలబడేటువంటి జీవోనా, ఒకవేళ కనుక కోర్టుకు వెళ్ళినట్టయితే ఇది కొట్టుకుపోయేటువంటి జీవోనా, ఈ జీవో పట్ల మీ స్పందన ఏంటి సార్? జియో పట్ల నా స్పందన తెలిపే ముందు దీని గురించి ఒక పూర్వోత్తరాలు కొంచెం మనం అవగాహన చేసుకునే అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ రిజర్వేషన్స్ మండల్ కమిషన్ ఆధారంగా 27% సెంట్రల్ గవర్నమెంట్లో, 27% మన బీసీలకు ఉద్యోగాలలో ఇచ్చినారు. అది దాన్ని క్వశ్చన్ చేస్తే 9 మంది జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, అందులో ఇది రిజర్వేషన్స్ సబబే. ఎందుకంటే 52% పాపులేషన్ ఉంది, 52% పాపులేషన్ ఉంది కాబట్టి మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు పోంగా ఇంకా 27% మిగులుతుంది కాబట్టి ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు ఆమోదించింది. సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత ఏది మనకు 92ల ఆమోదించిన తర్వాత మనకు ఒక 92ల ఇంకొకటే ఒక రాజ్యాంగ ఒక అమెండ్మెంట్ జరిగింది. అందులో 242 అనేది కలిపిండ్రు. అందులో 242 కలిపి అంతవరకు అప్పుడు ఎస్సీ ఎస్టీలకు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ లేదు. ఎంపీ ఉభయ సభలలో ఉంది, ఎమ్మెల్సీలు ఉంది, కానీ లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఎస్సీలకు కూడా లేదు 92 వరకు. అప్పుడు రాజ్యాంగ ఇంట్రడ్యూస్ చేసి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద బీసీలకు ఏ రాష్ట్రమైనా కూడా ఎంత జనాభా ఉందో వాళ్ళకు చట్టం చేసుకోవచ్చు అని అన్నారు. సో అప్పుడు 1994 ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ చేసింది. దాని ప్రకారం 34% బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక వచ్చింది. అయితే ఆ 34% రిజర్వేషన్స్ 94 నుంచి 2011 వరకు ఇంప్లిమెంట్ అయినాయి. 2010లా ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. ఈ యొక్క 50% అప్పర్ క్యాప్ విద్యా ఉద్యోగాలనే కాదు, లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుంది. కాబట్టి లోకల్ బాడీస్లో కూడా 50% మించకుంటేనే రిజర్వేషన్స్ కల్పించాలా. మీరేదైతే చట్టాలు చేసుకున్నా కూడా అవి మీరు సవరించి ఎలక్షన్స్ జరుపుకోవాలని 2010లో ఒక జడ్జిమెంట్, 5 మంది జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ 2012లో జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏం చేసినారు, అయ్యో మనకు మరి 50% అయితే 10% తగ్గిపోతాయి, 34కి వెళ్ళి 12% తగ్గిపోతాయని కోర్టులో కేసు వేస్తే అప్పుడు స్టే ఇచ్చింది. ఇప్పుడే కొత్తగా ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి సరే సుప్రీంకోర్టులో ఏమో ఈసారికి మాత్రం మీరు పెట్టుకోండి, వచ్చేసారికి సవరించుకోవాలన్నారు. సవరించుకోవాలన్నప్పుడు 2017లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందుకు వెళ్తా ఉంటే ఎవడో హైకోర్టులో వేసేస్తే లేదు నువ్వు 50% దాటకుండా నువ్వు ఎలక్షన్స్ జరుపుకోవాలా అని అన్నప్పుడు ఆయన గత్యంతరం లేకుండా ఒక ఆర్డినెన్స్ తీసేసుకొని 50%కు లోబడే పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసేసుకొని 50% లోబడే ఎన్నికలు జరిపిండు. సో 34కి వెళ్ళి 22కి వచ్చింది. 22కి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 23 డిసెంబర్లో ఎలక్ట్ అయింది. ఎలక్ట్ అయినాక వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు, మేము 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఇస్తామని డిసెంబరు 23లా 24 వరకు వాళ్ళకి ఫిబ్రవరిలో అప్పుడు మేము ఏం చేసినాము, మేము 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, కులగణన చేస్తాము అని ఒక అసెంబ్లీ తీర్మానించింది. కానీ ఇంకా మొదలుపెట్టలే ప్రాసెస్. అప్పుడు మొదలుపెట్టినప్పుడు నేను మీకు ఎట్లా చేయాలా ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన లేదు. 42% ఎట్లా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారనేది ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళకు లీగల్ నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళ అడ్వకేట్ జనరల్, మంత్రులు, తర్వాత ఈయన ముఖ్యమంత్రి కూడా ఏ అవగాహన లేదు.
లేనప్పుడు వాళ్ళు తర్జన భర్జన చేస్తున్నప్పుడు వేరే పార్టీలందరూ కూడా మీరు మీరు అన్నారు కదా, మీరు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఎట్లా చేసుకుంటారో చేసుకోండి అని వీళ్ళు అన్నప్పుడు నేను ఒక సొల్యూషన్ ఇచ్చిన. ఏమని సొల్యూషన్ ఇచ్చిన అంటే, ఇది ఎప్పుడు 2000 ఎప్పుడంటే నేను ఇచ్చింది ఒక ఇది ముసాయిదాని జనవరి 2025లో ఇచ్చిన. ఒక యాక్ట్ తయారు చేసిన, ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా చేసి తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని నేను అక్కడ ఎట్లయితే రాజ్యాంగబద్ధంగా ఎమెండ్ చేసినారో ఆర్టికల్ 31C ప్రకారం ఒక చట్టాన్ని తయారు చేసి ముందల అన్ని అఖిల పక్షాలని పిలిపించి, అఖిల పక్షాల పొజిషన్ ఆపోజిట్ పార్టీలు కూడా ఓకే అనుకొని ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకొని మనం ఒక చట్టాన్ని తయారు చేసుకుందామని అందరి సమ్మతితో ఒక చట్టాన్ని తయారు చేసుకొని అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఒత్తిడి తెచ్చి అది అప్పుడు కేంద్ర యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని ఉభయ సభలలో ఆమోదించుకొని రాష్ట్రపతి ఆమోదం పొందినాక దానికి రాజ్యాంగ రక్షణ 31B ప్రకారం రక్షణ వచ్చింది. 9th షెడ్యూల్లో కలిపినారు. 257 ఒక సీరియల్ నెంబర్ 9th షెడ్యూల్లో కలిపితే దానికి రాజ్యాంగ బద్ధం వచ్చింది. కాబట్టి ఈ రకంగా మీరు తెలంగాణ ప్రభుత్వం చేస్తే మీకు రక్షించబడుతుంది అని నేను పవర్ ప్రజెంటేషన్ పెట్టిన. ఈ యాక్ట్ను కూడా తయారు చేయించిన క్లియర్గా, ఒక స్పూన్ ఫీడింగ్ లాగా. వాళ్ళకి అర్థం కాల. నేను అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లా ఒక సెమినార్ పెట్టిన, అందరికి అవగాహన చేసిన. మీకు అందరు కూడా పత్రికలు వచ్చినాయి. అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది, కానీ ఎవరికి కూడా అప్రిషియేషన్ చేసే శక్తి అర్థం చేసుకునే శక్తి లేదు. 1,00,000 ప్రశ్నలు వేసినాక లాస్ట్కి మళ్ళా 2-3 మీటింగ్స్లు పెట్టిన తర్వాత గవర్నమెంట్కి చేరింది. ఇది జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక ముసాయిదా రాసిండ్రు. ఇది ఒక్కటే మార్గమట, శరణ్యమట అని ముఖ్యమంత్రి గారు పిలిపించి ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు దాన్ని లోకల్ బాడీస్లో ఒక చట్టము, విద్యా ఉద్యోగాలు ఒక చట్టం, 2 బిల్లులు తయారు చేసి అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు ఓకే అన్నాయి, పాస్ చేసినాయి. ఆ బిల్లులు పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొంది కేంద్ర ప్రభుత్వానికి పోయినాయి. కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత వీళ్ళు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కానీ ప్రధానమంత్రిని కలవాల. వీళ్ళ నాయకుడు ఈయన రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం తీసేసుకొని భారత్ న్యాయ జోడో యాత్ర తిరుగుతాడు, కానీ మేము వస్తే ఎవరెంతో వాళ్ళకంతా బీసీలకు వాళ్ళకి వాటా ఇస్తాము అని ఆయన గొంతెచ్చి చీల్చుకొని పోతున్నాడు. కానీ బీసీల కడుపు చీల్స్తున్నారు, ఇక్కడ అన్యాయం చేస్తున్నారని ఆయనకి తెలిసి కూడా అసహాయ స్థితిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఏమి ఆయనకి నజరానాలు ఇస్తారో, ఆయన వీక్నెస్ ఏందో కానీ వీళ్ళు ఇక్కడ దోసుకొని ఆయన సాటిస్ఫాక్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పేది కూడా అబద్ధాలని నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి నేను బీహార్లో కూడా ప్రచారం చేస్తున్నాం. రాహుల్ గాంధీని నమ్మొద్దు, ఆయన చెప్పేదాన్ని జూటకము, ఆయన రాజ్యం ఏలే 2 రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం జరగట్లేదు, ఇక్కడ నామినేటెడ్ పోస్టులు వాళ్ళకే వస్తున్నాయి, మొత్తం పోస్ట్ పొజిషన్స్ రెడ్డి కులానికే ఇస్తున్నారు, అగ్ర కులాలకే ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యము అని మేము చెప్తున్నాము. బీహార్లో కూడా ప్రచారం చేస్తున్నాము. ఇదంతా తెలంగాణ కులగాన తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. తెలంగాణ బూటకమయ్యా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ మేము ఒక కులగానం చేసినప్పుడు చట్టం చేయాలన్నాం. చట్టం ఆర్టికల్ 342A3 కింద ఒక చట్టం చేసి సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ని ఎంక్వైరీ చేసి లిస్టు తయారు చేసుకుని అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉందో చూసుకొని అది ఒక చట్టం తయారు చేసి 9th షెడ్యూల్లో కలిపితే అది మనకు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది. అట్లా చేయకుండా జీవో ఒట్టిగానే కానీ ఒక జీవో తీసేసి దానికి ఏ చట్టబద్ధత లేకుండా, అందుకని ఎవడు సరిగా పర్టికులర్ చేయలే. బీఆర్ఎస్ మేము ఇయ్యపోవాయని అన్నాడు, దానికేం చట్టబద్ధత ఉందని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 1931 ప్రకారం 52% రిజర్వేషన్స్ మనది, బీసీలది. ఏది ముస్లిం లేకముందు, ముస్లిమ్స్ కలిపినాక 52కి వెళ్ళి ఎక్కువైంది ఇది. ఎందుకంటే మన బీసీలు ఎక్కువ పిల్లల్ని కంటున్నారు, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళని తక్కువ పిల్లల్ని కంటున్నారు. కాబట్టి మన బీసీ జనాభా పెరగొద్దా? మరి వాళ్ళ ఒక ఎస్సీలది ముస్లిమ్స్ దాదాపు 8%.
సో మనది ఒక 56 అంటే 65% కావాలి మనకు. కాబట్టి ఓన్లీ ఒక 10% ఓసీలకు ఎక్కించుకున్నాడు, 10% బీసీలకు తగ్గించుకొని ఇది అని మళ్ళీ అక్కడ కూడా మోసం చేసిండు. అది ఒక మాట తర్వాత నేను చెప్తున్నా. దాని తర్వాత ఇది ఏం చేసిండు మనకు మా పంచాయత్ ఇది పార్లమెంట్ దగ్గర చేయకుండా ప్రయత్నం చేయకుండా పంచాయతీ రాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకున్నాడు. కేసీఆర్ ఏదైతుందో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% దాటకుండా నువ్వు చట్టం చేసుకోవాలన్నాడు ఎలక్షన్ జరపాలంటే, లేకపోతే ఓపెన్ పెట్టాలన్నాడు. నేను చదువుతా 285A. In pursuant to the judgments of the Supreme Court of India, the upper ceiling limit of 50% vertical reservations in favor of SC, ST, OBC should not be breached in the context of local self-government, and accordingly, notwithstanding anything contained so and so, the reservations in favor of scheduled castes, scheduled tribes and backward classes, the seats and offices to be reserved to backward classes, సో డిటర్మిన్డ్ డ్యూలీ కీపింగ్ ఇన్ అంటే 50% దాటకుండా చట్టం చేసిండు కేసీఆర్. ఏది 2018లో చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు ఈయన మళ్ళీ దీన్ని అమెండ్ చేసి ఆ 50% క్యాప్ తీసేస్తే ఎవరికైనా పిచ్చోనికైనా అర్థమవుతుంది. 50% కంటే ముందు ఉన్నది కొట్టేసింది. 50% క్యాప్ తీసేస్తే దీని అర్థమైంది 50%కు మించొచ్చానా? తప్పది, వీళ్ళ అర్థం తప్పది. 50% ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీల్లేదు, 9th షెడ్యూల్ కలిపితే తప్ప. కాబట్టి ఒక పిచ్చి యాక్ట్ని వీళ్ళు మొన్న 2 నెలల కింద ఒక యాక్ట్ ఒక ఆర్డినెన్స్ పంపించింది, గవర్నర్కి పంపించింది, అసెంబ్లీలో పెట్టి పంపిస్తే గవర్నర్ అది పెండింగ్ పెట్టుకున్నాడు. నువ్వు ఆల్రెడీ 9th షెడ్యూల్ కలపడానికి ఒక యాక్ట్ చేసినావు, మళ్ళీ ఇది ఒకటి కలుపుతున్నావు ఏందని ఇది పెండింగ్ పెట్టుకుని ఇది కూడా రిఫర్ చేసిండు అక్కడ. అదైనాక యాక్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏది సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి, కోర్టులు కండ్లు మూసుకుంటాయి, కోర్టులకు శక్తి లేదు. మేము ఎట్లయినా ఒకరోజు 9th అది కూడా లక్కీ నెంబర్ 9 ఎంచుకొని ఆయన ఒక జీవో తీసి దానికి ఎంతనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎవడు కొట్టేయడని ఆయనకు పెద్ద సలహాదారులు ఆయనకు ఇస్తే ఆయన 9 జీవో ఇచ్చిండేది. ఈ జీవో కూడా ఎంత తప్పుల తడక అంటే ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని కులగణన చేసిన తర్వాత పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా తెలుసుకోవాలి. కులగణన కాకముందే ఓ డెడికేటెడ్ కమిషన్ వేసిండు ఆయన ఊసా వెంకటేశ్వర్ని, తర్వాత కులగణన చేసి మళ్ళీ దీని మీద ఒక సుదర్శన్ రెడ్డి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసిండు. అదేదో పెద్ద చిక్కుముడి ఆయన ఇచ్చినట్టు, ఆయన వైస్ ప్రెసిడెంట్కి టికెట్ ఇచ్చిండు ఆయనది. తర్వాత అది ఇచ్చినాక పోనీ ఇది ఎంత తప్పుల తడక ఈ కులగణన అంటే ఇది చేసిండు, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. దీని ప్రకారము ఈయన ఏమన్నాడు 42% ఓబీసీలకు అంటే 67% రిజర్వేషన్స్ అవుతుంది, అంటే 50% దాడుతుంది, 17% పెరుగుతుంది. ఈ జీవో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము, వికాసరావు గౌలీకి వర్సెస్ యూనియన్కి వ్యతిరేకము. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒక గిమ్మిక్ ఒక బూటకము ఏదో ఒకటి తీసుకొస్తాడని కులగణన చేస్తుందని, డెడికేటెడ్ కమిషన్ వేసినని, సుదర్శన్ రెడ్డి కమిషన్ వేసినని, ఇప్పుడు మళ్ళీ జీవో తీసేసి నేను ఎలక్షన్ జరుపుతానంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది 100కి 100 బాల్ ఇది నిలవది, ఇది కొట్టేస్తారు. ఇప్పుడు మా బీసీలందరూ ఎట్లుంటారంటే ఇప్పుడు ఒక షికారు పెట్టి ఉంటుంది, ఒకటి షికారు యజమాని ఉంటాడు, ఆ షికారు పిట్టకు గింజలేసి వేరే వాళ్ళని షికారు పిట్టలన్నీ పట్టించి వీడు అమ్ముకుంటాడు కోతకు. అట్లనే బీసీలు కొంతమంది షికారు పిట్టలయ్యి వానికి పాలాభిషేకము పూలాభిషేకము అన్ని అభిషేకాలు చేస్తున్నారు నా వాళ్ళు.